అమరావతి క్యాపిటల్ అప్డేట్స్ ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ లో కూడా ఫాలో అవ్వచ్చు. దానికి సంబంధించిన లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది, దయచేసి వెళ్ళి చెక్ చేయండి. హై ఫ్రెండ్స్, వెల్కమ్ టు అమరావతి క్యాపిటల్ అప్డేట్స్. ఇప్పుడైతే మనం అమరావతిలో ఉన్న ఏపీసీఆర్డీఏ జోనల్ ఆఫీస్ పనులు ఎంతవరకు జరిగినాయో ఈ వీడియోలో చూద్దాం. ఇక్కడ మీరు చూడొచ్చు, ఈ జోనల్ ఆఫీస్ కి సంబంధించిన ఇన్సైడ్ గా చాలా స్పీడ్ గా వర్క్స్ అయితే జరుగుతున్నాయి. అలాగే అవుట్ సైడ్ డిజైన్ వర్క్స్ కూడా ఇప్పుడిప్పుడే స్టార్ట్ అవుతున్నాయి. ఈ డిజైన్ కోసం ఇంతకు ముందు ఏపీసీఆర్డీఓ వాళ్ళు ఆన్లైన్ లో కొన్ని డిజైన్స్ పెట్టారు, మొత్తం 10 డిజైన్స్. ఆ 10 డిజైన్స్ లో స్టార్టింగ్ లో 4 నెంబర్ డిజైన్ సెలెక్ట్ అయింది. దాని తర్వాత మళ్ళీ ఇంకా ఎక్కువ మంది ఓట్ వేయాలని చెప్పి, ప్రజాభిప్రాయం ఇంకా రావాలని చెప్పి మళ్ళీ దాన్ని పొడిగించిన తర్వాత 10వ నెంబర్ డిజైన్ అయితే సెలెక్ట్ అయింది. ఇప్పుడు 10వ నెంబర్ డిజైన్ ఏదైతే ఉందో ఆ 10వ నెంబర్ డిజైన్ అయితే ఇక్కడ రావాల్సి ఉంది. దానికి సంబంధించిన వర్క్స్ అయితే స్లోగా జరుగుతున్నాయి. లోపల ఇంటీరియర్ గా చాలా స్పీడ్ గా వర్క్స్ జరుగుతున్నాయి. మీరు ఇక్కడ చూడొచ్చు, లోపలైతే చాలా వర్క్స్ అయితే జరుగుతున్నాయి. ఇంతకు ముందు ఏంటంటే ఈ బిల్డింగ్ కి సంబంధించిన అవసరం లేని గోడలు అయితే తొలగించారు. ప్రెసెంట్ లోపలంతా ఇంటీరియర్ గా పనులు చేస్తున్నారు. అలాగే లిఫ్ట్లకి సంబంధించిన పనులు జరుగుతున్నాయి. ఇంటీరియర్ గా చాలా స్పీడ్ గా పనులు అయితే జరుగుతున్నాయి. అలాగే ఈ మొత్తం ఏపీసీఆర్డీఏ బిల్డింగ్ ఎగ్జాక్ట్ లొకేషన్ వచ్చేసి E3 రోడ్డు వైపు ఉండిద్ది. E3 రోడ్డు N11 జంక్షన్ బ్యాక్ సైడే ఈ బిల్డింగ్ అయితే కన్స్ట్రక్షన్ చేస్తున్నారు. ఈ బిల్డింగ్ ఏదైతే కనిపిస్తుందో ఈ బిల్డింగ్ కి బ్యాక్ సైడ్ లో ఒక 4 స్టార్ హోటల్ కూడా రాబోతుంది. దానికి సంబంధించి ల్యాండ్ కూడా అలాట్మెంట్ జరిగింది. అలాగే ఈ మొత్తం ఏపీసీఆర్డీఏ బిల్డింగ్ 3.62 ఎకరాల్లో అయితే నిర్మిస్తున్నారు. దాంట్లో బిల్డింగ్ ఏరియా వచ్చేసి 1.10 ఎకరంలో, అంటే ఈ బిల్డింగ్ మొత్తం 1.10 ఎకరంలో ఉండేది. దాని ఆపోజిట్ లో ఉన్న ఏరియా ఏదైతే ఉందో దాన్ని ల్యాండ్స్కేపింగ్ కి, పార్కింగ్ కి అయితే కేటాయించారు. ప్రెసెంట్ ఆ ఏరియాని కూడా మొత్తం చదును చేసి అయితే ఉంచారు, చూడొచ్చు మీరు. అలాగే ఈ మొత్తం బిల్డింగ్ ఏంటంటే మొత్తం ప్రీకాస్ట్ టెక్నాలజీతో అయితే నిర్మించారు. బిల్డింగ్ మొత్తం G+7 ఫ్లోర్స్ తో ఉండిద్ది. అలాగే మొత్తం బిల్డింగ్ లో ఒక్కొక్క ఫ్లోర్ కి 30,500 చదరపు అడుగుల విస్తీర్ణం ఉండిద్ది. మొత్తం ఒక్కొక్క బిల్డింగ్ కి G+7 ఫ్లోర్స్ తో ఉండిద్ది కదా. మొత్తం టోటల్ బిల్డప్ ఏరియా వచ్చేసి 2,41,481 చదరపు అడుగుల విస్తీర్ణం అన్నమాట. చాలా పెద్ద విస్తీర్ణంలో అయితే ఈ బిల్డింగ్ ని ప్లాన్ చేస్తున్నారు. ప్రెసెంట్ ఏపీసీఆర్డీఏ బిల్డింగ్ అయితే విజయవాడలో అయితే రన్నింగ్ లో ఉంది. వన్స్ ఇది కంప్లీట్ అయితే ఏంటంటే విజయవాడ నుండి ఇక్కడికైతే షిఫ్ట్ అవుతారు. ఇక్కడే మొత్తం ఏపీసీఆర్డీఏకి సంబంధించిన ఇవన్నీ ఇక్కడ నుండే జరుగుతాయి. మొత్తం గతంలో ఏంటంటే ఈ బిల్డింగ్ కి 230 కోట్ల రూపాయలతో ప్లాన్ చేశారు. దానికి సంబంధించిన ఒక 70 కోట్లకు సంబంధించిన బిల్డింగ్ వర్క్స్ అయితే జరిగినాయి. దాని తర్వాత రీసెంట్ గానే చంద్రబాబు నాయుడు గారు అమరావతి 2.0లో భాగంగా ఇక్కడే ఫౌండేషన్ వేసి ఈ బిల్డింగ్ ని 120 రోజుల్లో కంప్లీట్ చేస్తామని అయితే చెప్పారు. దీంట్లోనే చాలా స్పీడ్ గా వర్క్స్ స్టార్ట్ చేశారు. చాలా స్పీడ్ తో అయితే చేస్తారు. ప్రెసెంట్ ఏంటంటే 160 కోట్ల రూపాయలతో టెండర్ పిలిచి ఈ బిల్డింగ్ పనులు అయితే స్టార్ట్ చేశారు. మీరు ఇక్కడ చూడొచ్చు, బిల్డింగ్ లుక్ కూడా బ్యాక్ సైడ్ లో పనులు కూడా ఎలా జరుగుతున్నాయో మీరు చూడొచ్చు. ఇక్కడ ఇదంతా బ్యాక్ సైడ్ ఏరియా. ఈ ఏరియా వైపే 4 స్టార్ హోటల్ కూడా రాబోతుంది త్వరలో. దీని పక్కనే N11 రోడ్డు ఉండిద్ది. ఈ N11 రోడ్డు ఏంటంటే మొత్తం సీడ్ క్యాపిటల్ ఏరియా లెక్క వచ్చింది. N11 కానీ N12 రోడ్డు, ఈ 2 రోడ్ల మధ్యలోనే సీడ్ క్యాపిటల్ ఏరియా అయితే ఉండబోతుంది. అలాగే ఈ బిల్డింగ్ ని కూడా ఏంటంటే మొత్తం ప్రైవేట్ బిల్డింగ్ కి దీటుగా, అదే దానికి సాఫ్ట్వేర్ బిల్డింగ్స్ ఎలా ఉంటాయి దానికి దీటుగా నిర్మిద్దామని అయితే అనుకున్నారు. అలాగే ఏంటంటే గవర్నమెంట్ కి సంబంధించిన మొట్టమొదటి బిల్డింగ్ కూడా ఇదే అవబోతుంది కంప్లీట్ అయ్యేది. ఇక్కడ మీరు దీని పక్కన ఏరియా చూస్తున్నారు కదా, ఇక్కడైతే లేబర్ భవనం అయితే రాబోతుంది. దానికి సంబంధించిన పనులు అయితే స్టార్ట్ చేయాల్సి ఉంది. మీరు ఇక్కడ చూడొచ్చు బిల్డింగ్ ఎలా ఉందో, ఎలా కనిపిస్తుందో లుక్. అలాగే ఈ బిల్డింగ్ కూడా ఏంటంటే మొత్తం 100% సోలార్ ఎనర్జీతో రన్ అయ్యేలా అయితే ప్లాన్ చేస్తున్నారు. గతంలో ఏంటంటే ఈ సోలార్కి సంబంధించిన 60% వరకు సోలార్తో రన్ అయ్యేలా ప్లాన్ చేశారు. ప్రెసెంట్ ఏంటంటే మొత్తం 100%తో ఈ సోలార్ ఎనర్జీతో రన్ అవ్వాలని అనుకుంటున్నారు. ఇక్కడ మీరు చూడొచ్చు, ఇక్కడ ఇంతకు ముందు ఒక గుంటలా ఉండి వాటర్ ఉండేది కదా, ఇదంతా డీవాటర్ చేసి ప్రెసెంట్
ఆ ల్యాండ్ అంతా చదును చేశారు చూసుకోవచ్చు. మొత్తం ల్యాండ్ మొత్తం ఫిల్ చేసి ఇసుకతో మొత్తం ఫిల్ చేసి చదును చేశారు. మొత్తం లెవెలింగ్ అయితే చేస్తున్నారు. మీరిక్కడ డీటెయిల్‌గా చూడొచ్చు ఆ ల్యాండ్ వైపు కూడా. ఇక్కడేంటంటే డీవాటరింగ్ కంప్లీట్ అయ్యి 5 డేస్ అవుతుంది. ఆ 5 డేస్‌లోనే మొత్తం రెడీ చేసుకున్నారు. దీని అపోజిట్ బిల్డింగ్ అపోజిట్. ఇదంతా ఫ్రంట్ లుక్ బిల్డింగ్‌కి. దీని బ్యాక్ సైడ్‌లోనే మీరు చూడొచ్చు ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ టవర్స్. జూమ్ చేసి కూడా చూపిస్తాను చూడండి. లోపల పనులు ఎలా జరుగుతున్నాయో. లోపలైతే చాలా మంది వర్కర్స్ ఉన్నారు. చాలా స్పీడ్‌గా పనులైతే చేస్తున్నారు. నాకైతే డ్రోన్ ద్వారా ఈ బిల్డింగ్ చూస్తుంటే మంచి లుక్‌తో అనిపిస్తుంది. నాకు తెలిసినంత వరకు డ్రోన్ ద్వారా ఈ బిల్డింగ్‌ని ఎవరు షూట్ చేయలేదనైతే అనుకుంటున్నాను. ఈ ఔట్ సైడ్ డిజైన్ కూడా కంప్లీట్ అయితే ఈ బిల్డింగ్ లుక్ అయితే చాలా బావుండిద్ది. 10 నంబర్ డిజైన్ సెలెక్ట్ అయింది గదా! నేనైతే ఫస్ట్ ఓటింగ్ పెట్టినప్పుడు నేను 4 నంబర్ డిజైన్‌గా అయితే సెలెక్ట్ చేశాను. అప్పుడే నేను 4 నంబర్ డిజైనే ఇక్కడ వచ్చిద్దనైతే అనుకున్నాను. కానీ రెండోసారి మళ్ళీ ఓటింగ్‌కి పెట్టినప్పుడు 10 నంబర్ డిజైన్ అయితే సెలెక్ట్ అయింది. మీరిక్కడ చూడొచ్చు ఇదే అనమాట లేబర్ భవనం. ఇప్పుడిప్పుడే స్టార్ట్ చేశారు. వర్క్స్ అయితే జరుగుతున్నాయి లేబర్ భవనానికి సంబంధించి. ఏపీసీఆర్‌డీఏ బిల్డింగ్ రైట్ సైడ్‌లోనే ఉండిద్ది. అలాగే ఫ్రంట్ సైడు మీకు పెద్ద ల్యాండ్ ఏరియా అయితే కనిపిస్తుంది గదా! ఆ ల్యాండ్ ఏరియాలో పార్కింగ్ గాని, ల్యాండ్‌స్కేపింగ్ ఏరియాకైతే కేటాయిచ్చారు. అక్కడే మొత్తం గ్రీనరీ వచ్చి, ఈ బిల్డింగ్ మొత్తం ఆ డిజైన్ మొత్తం కంప్లీట్ అయితే ఎంత లుక్‌తో ఉండిద్దో మీరు ఆలోచించుకోండి బిల్డింగ్ అయితే. ఈ బిల్డింగ్ బ్యాక్ సైడ్‌లో కూడా మీరు చూడొచ్చు పనులు ఎలా జరుగుతున్నాయో గూడా. చాలా మంది వర్కర్స్ అయితే ఇక్కడ పనులు చేస్తున్నారు బ్యాక్ సైడ్ అయితే. ఓకే ఫ్రెండ్స్. ఈ వీడియో అయితే నేను ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. ఈ బిల్డింగ్‌కి సంబంధించిన ఎప్పటికప్పుడు అప్డేట్స్ ఇస్తూ ఉంటాను. ఛానెల్‌కి ఫస్ట్ టైమ్ వచ్చినట్టయితే ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి.